ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్ అయినా అడిగితే ఏదో జలపాతం దీని పేరేదో అని చెప్పిండు. మేమైతే అక్కడికి వెళ్ళలేరు మీరు అన్నాడు. మేము కౌడుబడి అయితే దాదాపు ఆయన చెప్పిన జలపాతం దగ్గరికి వచ్చినట్టున్నాం. ఇక్కడ దారి అయితే ఘోరంగా ఉన్నది లోపలికి. ఇంత దూరం వచ్చాం కాబట్టి జలపాతం దగ్గరికి వెళ్ళాలి. అసలు మనం మీకు చూపెట్టాల్సిన జలపాతం ఇది కాదు, ఇటు ముందుకుంది. దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటే మిస్టేక్ అయ్యి ఇక్కడికి వచ్చాము. వాటర్ అయితే పైన నుంచి వస్తాయి. దారి అయితే వెళ్ళేటట్టు లేదు, చూడాలి. దాదాపు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం అయితే రెండు గుట్టల మధ్యలోకి వచ్చాము. గుట్టలు దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక జలపాతం ఉన్నట్టున్నది, చూపెడతాను మీకు అక్కడికి. ఫ్రెండ్స్ ఆ గుట్ట నుంచి అయితే మనం కిందికి దిగగానే మనకు జలపాతం అయితే కనపడ్డది. అక్కడ చూడండి, చిన్న జలపాతం అయితే మనకు కనపడుతుంది. ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే జలపాతం దగ్గరికి వచ్చినాం. కాకపోతే మేము రావాల్సిన జలపాతం దగ్గరికి రాకుండా గుట్ట దారి మిస్ అయ్యి గుట్ట పై నుంచి వచ్చాం. గుట్ట పై నుంచి రావడంతో ఇంకో జలపాతం అయితే మనకు కనబడ్డది. ఇప్పుడు మనం చూస్తున్న జలపాతం పైన ఇంకో జలపాతం కనబడుతుంది. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మనం అక్కడికి కూడా వెళ్దాం, చూపిస్తాను నీకు. దాంతోపాటు ఇంకో జలపాతం కూడా ఉంది, వీలైతే అది కూడా చూపిస్తాను. వెళ్ళే టైంలో మీకు టైం ఉంటే అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే అది ఇంకా పైకి ఎక్కితే మనం ఇంకో జలపాతం అయితే దాని పైన పోస్తుంది. అక్కడికి కూడా ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇప్పుడైతే మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మీకు చూపిద్దాం అనుకున్న జలపాతం అయితే ఇది కాదు, అటు ముందుకుందట. అక్కడికి వెళ్దాం అనుకుంటే మనకు గుట్ట ఎక్కడంతో ఈ జలపాతం కనపడడంతో ఇక్కడికి వచ్చాము. చూడండి ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగానే అయితే ఉంది. జలపాతం సూపర్గా పోస్తుంది. అసలు చాలా రిస్క్ తీసుకొని ఇక్కడికి చేరుకోవాలంటే చాలా రిస్క్ చేయాల్సిందే. అంత రిస్క్ చేస్తేనే ఇక్కడికి చేరుకోగలుగుతాం. చూడండి ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఎట్లున్నదో పైన కూడా చూద్దాం. అక్కడికి వెళ్దాం. పైకి ఎక్కుతే ఇంకున్నదిగా, పైకి ఒక దుడ్డు ఎక్కుతాం. మరి జారకుంటే ఎక్కాలి, జారితే మాత్రం ఇక్కడికి వస్తాం. మరి పక్కన నుంచి ఎక్కితే మనం చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి అయితే ఎక్కాను. పైకి ఎక్కినాక దీనిపైన మరో జలపాతం అవుతున్నది. ఆ జలపాతం నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ పోస్తున్నాయి. దీనిపైన ఉన్న జలపాతం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉందో. అక్కడికైతే వెళ్దాం. ఇదైతే మొత్తం జారుతుంది ఫ్రెండ్స్, మొత్తం అయితే జారుతుంది. కాళ్ళు అయితే జారుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వావ్!
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వచ్చాము. ఇప్పుడు మనం చూసుకున్న ఇంతకుముందు జలపాతం నుంచి అయితే పైకి వచ్చాము. చూడండి ఎలా ఉందో జలపాతం పైన అయితే. ఇక్కడ నుంచి ఇచ్చిన వాటర్ ఈ విధంగా మొత్తం జాలువారుతూ అయితే ఈ విధంగా మొత్తం ఇలా మొత్తం జాలువారుతూ ఇలా అక్కడికైతే వెళ్తుంది. అక్కడ చిన్న జలపాతం ఇంతకుముందు మనం చూసిన జలపాతం అయితే ఇక్కడనైతే చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పొచ్చు. చూపెడతా, ఇంకా కొంచెం దగ్గరికి అయితే వెళ్దాం. చాలా అద్భుతంగా ఉన్నది జలపాతం, మీకైతే చూపిస్తాను. అక్కడికి కూడా దగ్గరికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చినాం. ఇదే మైతాపురం వాటర్ఫాల్ అట. ఇంకా ముందుకు వెళ్తే ఇందులో మైతాపురం దగ్గర 2 వాటర్ఫాల్ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకోటి ఉన్నది. ఇది కూడా మైతాపురం వాటర్ఫాల్ కిందికి వేస్తుందట. ఇదైతే ఒక 3 లేదా 4 స్టెప్పులలో ఈ వాటర్ఫాల్ ఉన్నది. ఫస్ట్ మనం చూసిన స్టెప్ దాటి స్టెప్కు రాగానే ఇంకొక స్టెప్ 2ల స్టెప్ 3ల స్టెప్ 4ల వాటర్ఫాల్ అయితే మనకు కనపడుతుంది. ఇప్పుడు వెనక అయితే మనకు వాటర్ఫాల్ కనపడుతుంది. ఇది స్టెప్ 3 అని చెప్పచ్చు. దానిపైన ఇంకొక వాటర్ఫాల్ అయితే మనకు పోస్తుంది. అక్కడ నుంచి అయితే వాటరు ఇలా మొత్తం ఈ విధంగా మొత్తం కిందికి ఇలా ప్రవహిస్తూ ఆ కిందికి అయితే వెళ్తున్నాయని చెప్పచ్చు. అక్కడ చివరిలో అని చెప్పచ్చు. అక్కడ నుంచి అయితే కిందికి జాలువారిపోతాయి వాటర్. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎట్లున్నది ఏందన్నది చూపిస్తాను. పైకి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ నుంచి ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు నేను వీడియోలు చూసిన దాని పైకి అయితే ఇంకోటి ఉన్నది లాస్ట్. అక్కడ నుంచే మెయిన్ వాటర్ వస్తున్నాయి. అక్కడికి కూడా ఎక్కుతున్నాం. ఇప్పుడు చూపెడతా. అక్కడికైతే ఎక్కుదాం పడ. రిస్కీ జారితే మరి 2 బట్టి కింద పడతాం ఇద్దరం. ఇప్పుడు ఇదంతా కుచ్చుకునేటియారా మండలు. మిస్ అయ్యి చెప్తాను. నూతన మెల్లారు. అది ముళ్ళ కంప పట్టుకోకు గిరాన్ని. ఫ్రెండ్స్ అక్కడ మెయిన్ ఫస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాను అక్కడికైతే వచ్చాను. వెనక చూడండి ఒకటి చూపిస్తాను. మెయిన్ ఇక్కడ నుంచి అయితే మొత్తం కిందికి పోతున్నాయి వాటర్. ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ స్టెప్ 2 అది, దాని తర్వాత స్టెప్ 3, దాని తర్వాత స్టెప్ 4, అట్లా మొత్తం స్టెప్ 4 వరకు వాటర్ ఫాల్ అయితే చాలా చూడడానికి బాగున్నాయి. ఇది కూడా చూపిస్తాను. మెయిన్ ఎక్కడి నుంచి వస్తాను అదైతే దాని దగ్గరికి అయితే మనం వచ్చినాం. బాహుబలి వాటర్ ఫాల్ లెక్క అనిపిస్తుంది నాకు. బాహుబలి సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అవుతున్నది. మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెయిన్ వాటర్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం కిందికి అయితే జాలు వాడుతున్నాయి.
ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చూసిన వాటర్ ఫాల్ పై మెయిన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడి దాకానైతే వచ్చినాం. చాలా గుట్ట పై నుంచి వస్తున్నాయి, అక్కడి దాకానైతే మనం వచ్చినాం. ఇప్పుడైతే అక్కడ దగ్గరకు కూడా వెళ్తున్నాను. ఇదైతే మొత్తం జారే విధంగా అవుతున్నది. అయినా కానీ అయితే కష్టపడి అయితే అక్కడికైతే చేరుకుంటా. ఇంత ప్రయత్నం అయితే మీరైతే చేయకుండా మొత్తం అయితే కాకులు బట్టి జారుతుందని చెప్పచ్చు. నిన్నైతే నేను అక్కడికి వెళ్తానా చూద్దాం, మరి అన్న జారి పడచ్చు చెప్పలేము. मरे को ये देखना ఫ్రెండ్స్ చూసిండుగా ఇది ఫ్రెండ్స్, ఇది మైతాపురం వాటర్ ఫాల్. ఇది కూడా మనం ఇంతకుముందు కాదనుకున్నాం కానీ ఇది కూడా మైతాపురం వాటర్ ఫాల్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నది. చూసిండుగా జలపాతాన్ని అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఒక 3 or 4 స్టెప్పులలోనైతే జలపాతం పోస్తుంది. మనం అసలు మెయిన్ స్టెప్ కానీ అయితే ఉన్నాం, పైన పోసే స్టెప్ కాడ. ఇప్పుడైతే మనం అన్నిటికన్నా పైన ఉన్నాం. ఆ పైన నుంచి ఇంకా 3 స్టెప్స్ దాటే మనం కిందికి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనం అన్నిటికన్నా పైన ఉన్నాం. ఇది మెయిన్ స్టెప్ అన్నట్టు. ఇక్కడ నుంచి వాటర్ అయితే కిందికి వెళ్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాటర్ కింద మెయిన్ 1 2 3 4 స్టెప్లకు అయితే వెళ్తాయని చెప్పచ్చు. అది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి జలపాతాలు. మీకు చూపించాను, మొత్తం ఒకటే జలపాతం. ఇంకా ముందుకు వెళ్తేనట ఇంకో జలపాతం ఉంటుందట. అది జోన్ 1 జోన్ 2. ఓకే, ఇది మైతాపురం జలపాతం. ఇంకోటి కూడా ఉంటుందట. కానీ మనం అయితే దారి మిస్టేక్ అయి ఇక్కడికి వచ్చాము. ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్. మనం మొత్తానికైతే దారి మిస్ అయినాం. అసలు మనం అనుకున్న మైతాపురం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మనకు గుట్ట పై నుంచి వెళ్ళడంతో మనకు వేరే వాటర్ ఫాల్ కనబడ్డది. అది కూడా మైతాపురం దగ్గరనే. ఇప్పుడు మనం వెళ్ళిన వాటర్ ఫాల్ మీకు చూపెట్టింది ఇటు సైడ్ ఉంది, మనం రావాల్సిన వాటర్ ఫాల్ ఇటు సైడ్ ఉంది. అంటే 2 గుట్టల మధ్యలో ఉన్నది. మనం వెళ్ళాము దానికి, అదే గుట్టకు ఇటు పక్క సైడ్ ఉంది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారిలో మాత్రం అయితే మనకు నాగకన్య పుట్ట అని అయితే కనబడుతుంది. చూపెడతాను ఒకసారి రాండి. ఇలా వెళ్తే మనం మైతాపురం పేరుతో పిలిచే జలపాతం దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడనైతే నాగకన్య పుట్ట అని అయితే ఉన్నది. ఇక్కడ కొంతమంది పూలు, ఇక్కడ పండ్లు, జామ పండ్లు ఇట్లా పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఇలా వెళ్తే మనం మైతాపురం వాటర్ ఫాల్ జోన్ 2 అంటే 2 వాటర్ ఫాల్. ఇందులోనే ఒకటి మైతాపురం వాటర్ ఫాల్ 1, మైతాపురం వాటర్ ఫాల్ 2 అంటే 2 మైతాపురం విలేజ్కి దగ్గరనే ఉన్నాయి. ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ మైతాపురం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మేము వెళ్ళిన వాటర్ ఫాల్ అయితే చాలా మందికి అయితే తెలియదు. మెయిన్ అందరైతే వచ్చేదైతే ఇదే వాటర్ ఫాల్కి. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్కి అయితే చాలా మంది వస్తున్నారు. ఇక్కడ దారి ఉండడంతో ఆ వాటర్ ఫాల్కి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనం దారి అయితే మనకు క్లియర్గా ఉంది కాబట్టి ఈ దారి పంట వెళ్తే మైతాపురం దగ్గర వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అది మైతాపురం వాటర్ ఫాల్ 1, ఇది 2 అని చెప్పొచ్చు. ఇక్కడైతే 2 వాటర్ ఫాల్ అయితే మనకు దగ్గరనే ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ వెళ్ళిన వాటర్ ఫాల్ అయితే ఎవరికి అయితే తెలియదు. ఇప్పుడైతే మనం చాలా మందికి తెలిసిన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పదండి. ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే మీకు నేను మెయిన్ చూపెడదాం అనుకున్న జలపాతం దగ్గరికి అయితే నేను వచ్చాను. ఇప్పుడైతే దగ్గరనే ఉన్నాను జలపాతానికి. నేను ఫస్ట్ మీకు చూపెట్టాలని వచ్చిన జలపాతం ఇది. కాకపోతే కొంచెం దారి మిస్ అయ్యి అటు వెళ్ళడం వల్ల ఏంటంటే అటు కూడా ఇంకో జలపాతం ఉండడం జరిగింది. కానీ ఇదైతే చాలా మందికి తెలిసిన జలపాతం. ఇది కూడా మైతాపురం వాటర్ ఫాలే. మెయిన్ అయితే ఇదే మైతాపురం వాటర్ ఫాల్. దాని దీనికి కొద్ది దూరంలోనే పక్కన చాలా గుట్టల సందుల్లో ఉన్నది మేము వెళ్ళింది అయితే. అది కూడా మైతాపురం వాటర్ ఫాలే అని చెప్పొచ్చు. ఇప్పుడైతే
మనం మిస్ అయిన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాం మనం. ఇక్కడనైతే ఒక కంకా చెట్టు కిందనైతే బండ దగ్గర మనకు సమ్మక్క సారక్క ఫోటో అయితే కనబడుతుంది. ఇక్కడ చెప్పులతో లోపలికి ప్రవేశం లేదు. ఇక్కడనైతే చెప్పులతోనైతే లోపలికి ప్రవేశం లేదని అయితే రాసినారు. ఇక్కడ చూపెట్టినట్టు ఇక్కడ దేవతా మందిరం ఉంది కాబట్టి చెప్పులతో లోపలికి వెళ్ళొద్దని అయితే ఇక్కడ రాసినది. నువ్వు కూడా చెప్పులు అడుగురా పోదాం లోపలికి. ఇప్పుడైతే మనం జలపాతం దగ్గరికి వెళ్తున్నాం. మైతాపురం జలపాతం దగ్గరికి అయితే మొత్తానికైతే కష్టపడి చేరుకున్నాం. టైం 5 అవుతుంది. ఇప్పుడైతే ఆ జలపాతం దగ్గరికి వెళ్దాం. ఇంతకుముందు మనం వెళ్ళిన జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఈ జలపాతం అయితే తీరా దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. అంత ఫ్రీగా చాలా బాగా అవుతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మైతాపురం వాటర్ ఫాల్ దగ్గరనైతే విగ్రహం అయితే మనకు కనబడుతుంది. చాలా అద్భుతంగానైతే విగ్రహం బండకి చెక్కున్నది. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇక్కడ కొన్ని వాటర్ కూడా గుట్ట కింద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ చూపెట్టినట్టు గుట్ట కింద నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఈ వాటర్ అయితే మనం తాగుదాం. కొన్ని వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బొట్టు పెట్టుకొని జలపాతం దగ్గర పోదాం. ఇక్కడ అయితే గుట్టకి ఇట్లా చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడనైతే శ్రీ మహితాపురం దేవస్థానం చంద్రకన్య. ఇక్కడ మనకి ఇక్కడనైతే చంద్రకన్యకు సంబంధించి ఎలాంటి విగ్రహాలు అయితే ఏం లేవు. సూర్యకన్య ఇక్కడ ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం గ్రామం రాసినది. చాలా అద్భుతంగా ఉన్నది. మత్స్యకన్య, మునికన్య అయితే మునికన్య అని రాసినది. దాని పక్కనే మనకైతే వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది. చూడండి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం. చూపెడతాను మీకు. అక్కడికి వెళ్ళినాక జలపాతం ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ చూశారుగా మైతాపురం వాటర్ ఫాల్. అసలు మెయిన్ రావాల్సింది ఇక్కడికి, కాకపోతే మిస్ అయ్యి అక్కడికి వెళ్ళాం. కాకపోతే నాకు నచ్చింది అక్కడనే చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు. ఇక్కడ చాలా నార్మల్గా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఫ్రెండ్స్ చూసిండ్రుగా వీడియో. మనం వాస్తవానికి దారి మిస్ అయినాం. ఏంటంటే మనం మహితాపురం నుంచి వచ్చి డైరెక్ట్ మైతాపురం దగ్గర రెండో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే డైరెక్ట్ గుట్ట మించి ఎక్కి అయితే చేరుకున్నాం. మనం వెళ్లే ముందు, మనం ఫస్ట్ టైం వెళ్లే ముందు ఇక్కడ మండి చింతరికే మనం స్ట్రైట్ గా వెళ్ళాం. కాకపోతే అలా కాదు, ఇక్కడ మనకు 3 దారులు కనపడ్డాయి అన్నగా. ఇటు వెళ్తే మనం వాటర్ ఫాల్ కు చేరుకోవచ్చు, అంటే రెండో వాటర్ ఫాల్ కు చేరుకోవచ్చు. నూగూరు మించి వస్తే డైరెక్ట్ మైతాపురం దగ్గర రెండో వాటర్ ఫాల్ కు చేరుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే మనం గుట్ట మీదకి వెళ్తాం. ఇట్లా కొంచెం ఇబ్బంది కాబట్టి దాని పక్కన నుంచి వెళ్ళొచ్చు.
మైతాపురం వాటర్ ఫాల్ దగ్గర నుంచి వెళ్తే అక్కడ పక్కన మేము ఫస్ట్ వెళ్ళిన వాటర్ ఫాల్కి అయితే చేరుకోవచ్చు. మెయిన్ అయితే ఇలా వెళ్ళండి, ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్ళకండి. మేము చెప్పిన దారి ఇటు నుంచి వెళ్తే మనం డైరెక్ట్ మైతాపురం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.